స్కూల్ మా పాపకి చాలా సీరియస్ అయిపోయిందండి. దానికి హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు చాలా బాగుంటారని కోరుకుంటున్నానండి. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్కి వచ్చాను. చూస్తారు కదా, ఇంటి దగ్గర నుండి హాస్పిటల్కి వచ్చేటప్పుడు అండి తీసానండి ఈ వీడియో. మా పాపకి చాలా సీరియస్ అవ్వడంతో హాస్పిటల్కి వచ్చామండి నేను మా హస్బెండ్ ఇంకా మా పాపని పట్టుకొని తీసుకొని వచ్చామండి. హాస్పిటల్కి వచ్చిన వెంటనే నెబులైజ్ చేయించారండి. ఇది ఫస్ట్ నెబులైజేషన్ అయిన తర్వాత చూసారు కదా, కొద్దిగా నడుస్తుంది మా పాప. అండ్ మా హస్బెండ్ అక్కడ కూర్చొని ఉన్నారండి. ఇది వచ్చి పిల్లల వార్డ్ అండి. ఇక్కడ పిల్లలకి అడ్మిట్ చేస్తారు. ఇక్కడికి వచ్చాము. అండ్ కొద్దిగా ఒకసారి నెబులైజేషన్ చేయగానే కొద్దిగా ఆడడం స్టార్ట్ చేసిందండి. అంతకుముందు అయితే అస్సలు పడుకొని కూడా లేవట్లేదు, అంతగా బాగాలేకుండా అయిపోయింది. చూస్తున్నారు కదా, కొద్దిగా నడుస్తూ ఆడుకుంటుంది. అండ్ ఇవి మా పాప మెడికల్ పేపర్స్ అండి ఇవి. అండ్ ఈ రూమ్లోనే మా పాపకి నెబులైజేషన్ చేయించాను. వార్డ్లో ఒకసారి నెబులైజ్ చేయించారండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక దగ్గరికి వెళ్ళమన్నారు. ఇది హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు తీసానండి. మా హస్బెండ్ మా పాపని పట్టుకొని వెళ్తున్నారు. చూస్తున్నారు కదా. चलो 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 हेलो హాయ్ అండి, ఇప్పుడే వస్తున్నాను హాస్పిటల్ నుండి. మా పాప పొడికే ఉందండి. ఇప్పుడే వచ్చాను హాస్పిటల్కి, వెళ్తున్నాను ఇంటికి. ఇప్పుడు కొద్దిగా బాగుందండి పాపకి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా బర్త్డే స్పెషల్గా మార్నింగ్ నుండి చాలా డిసప్పాయింట్గా ఉన్నానండి. ఎందుకంటే మా పాపకి చాలా బాగాలేకుండా అయిపోయింది. ఏమీ చేయలేదు కాబట్టి మా హస్బెండ్ ఏంటంటే ఈవినింగ్ టైంలో అలా బయటకు తీసుకెళ్తానన్నారు. అండ్ ఎక్కడికి వెళ్తానో నాకు కూడా తెలియదండి. మీకే చూపిస్తాను, వెళ్ళేటప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారో ఏంటో అనేది కూడా చూపిస్తాను. అండ్ అస్సలు నాకు ఇష్టం లేదు, కాకపోతే మా పాప కొద్దిగా బాగుంది కాబట్టి వెళ్తున్నాను. మా పాపను కూడా పట్టుకొని వెళ్తున్నానండి. అస్సలు బాగాలేదు కానీ అలాగ వెళ్ళి కొద్దిగా నార్మల్గా ఇప్పుడు ఉంది. మెడికల్కి వెళ్ళి వచ్చాం కాబట్టి పర్లేదు, ఇప్పుడు ఓకే అండి. వెళ్తున్నాము. అండ్ చూడండి ఎక్కడికి వెళ్తాను అనేది. ఓకేనా, బాయ్. అండ్ ఈరోజు నా బర్త్డే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక సంఘటన జరిగింది. అది లాస్ట్లో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా, వీడియో మొత్తం చూడండి. నేను లాస్ట్లో చెప్తాను ఏంటి నా లైఫ్లో నేను ఫస్ట్ టైం నేను చూశానండి. అంటే నాకు చాలా కొత్తగా అనిపించింది. మీకు చెప్తా, లాస్ట్లో చూడండి. ఓకేనా, లాస్ట్ వరకు నా వీడియో చూస్తే అదేంటి అనేది తెలుస్తుంది మీకు. ఓకేనా, బాయ్. అబ్బా కొద్ది మార్నింగ్ వచ్చింది బాగుంది. అబ్బా నైట్ అస్సలు ఫొటోస్ తీయడానికి అవ్వదు, ఏట్ అవ్వదు. పండు దగ్గు.
ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు. బాగుంది ఉది మార్నింగ్ అయింది బాగుంది. అయినా వెళ్తురు ఉంటుంది కదా. పడుతుంది ఎక్కడ తీయాలా పండు కానీ పెంచదు మా పాప. बिल्कुल जानते హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నిన్న నా బర్త్డే అయింది కదా. బర్త్డేగా పాపకి చాలా బాగాలేకుండా అయిపోయిందండి. సడన్గా అస్సలు ఇష్టం కూడా లేదు, చాలా డల్ అయిపోయిందండి. పిల్లలకి ఏమైనా అయితే మన వల్ల అవ్వదు కదా. దానికి కారణం ఏంటంటే సింపుల్గా చేశానండి, ఎక్కువ ఏం చేసుకోలేదు. అండ్ మార్నింగ్ మొత్తం టెంపుల్కి కూడా వెళ్ళలేదండి. మా ఇంటి పైన చిన్న మందిర్ ఉంది, అక్కడే దీపం పెట్టి వచ్చేసాను. రెడీ అయ్యేటప్పటికి పాపకి చాలా బాగాలేకుండా పడుకుని పోయిందండి. దాని కారణంగా మందిరికి కూడా వెళ్ళలేదు. అండ్ మెడికల్కి వెళ్ళాము, అవన్నీ నేను మీకు చూపించాను కదా వీడియోలో. పార్క్ ఈవినింగ్ టైంలో అలా రిసార్ట్కి వెళ్ళామండి. అక్కడ బీచ్ అన్నీ ఉన్నాయి. మా ఆయన నాకే తెలియకుండా సడన్గా అలా సర్ప్రైజ్ చేశారు. వెళ్ళాము, చాలా హ్యాపీగా ఉంది. భోంచేసి వచ్చేసాము. వీడియో ఎక్కువ తీయలేదండి, ఎందుకంటే నైట్ అయిపోయింది కదా. వెళ్ళేటప్పటికి చాలా చీకటిగా ఉండడంతో అంతగా వీడియో ఏం తీయలేదు. అండ్ నేను మీకు చెప్పాను కదా ఈ వీడియో చివరిలో ఒక విషయం చెప్తానని. అదేంటంటే నా లైఫ్లో ఫస్ట్ బర్త్డే అండి ఇలా చేసుకున్నాను. మా పాపకి బాగాలేకుండా అయింది కదా, హాస్పిటల్కి వెళ్ళాను కదా. స్టార్టింగ్ నేను వెళ్ళడంతోనే ఒక డెడ్ బాడీ అనేది చూశానండి నేను. అండ్ చూసి చాలా భయపడిపోయాను. అండ్ దాని తర్వాత మా పాపకి చిల్డ్రన్స్ వార్డుకి వెళ్ళాం కదా. అక్కడ ఏంటంటే అప్పుడే పుట్టిన బేబీని చూశానండి. చూసారు కదా, లైఫ్ అంటే అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అప్పుడే పుట్టే బేబీ అంటే మనం పుట్టుక చావు అనేది నేను చూశానండి ఫస్ట్ టైము. నా మనసుకు అనిపించింది, పుట్టుక చావు ఒకే రోజు, అది కూడా నా బర్త్డే రోజు చూశాను. నాకు చాలా కొత్తగా అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే చెప్తున్నాను. అప్పుడే పుట్టిన బేబీని చూశాను అండ్ చనిపోయే డెడ్ బాడీని కూడా చూశానండి. నా ఫస్ట్ బర్త్డే రోజు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి బర్త్డే అనేది చేసుకున్నాను. పాపకు బాగాలేకుండా అవ్వడం చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఈవినింగ్ టైంలో పాపకు బాగా అయ్యాక తీసుకువెళ్ళాము. అక్కడ కొద్దిగా ఆడుకుంది, చాలా హ్యాపీగా గడిచిందండి నా బర్త్డే. అండ్ పర్లేదు, ఓకేనా. నా వీడియో ఎంతేనండి ఈ రోజుకి. అండ్ చాలా ఎక్కువగా మాట్లాడేసాను అనిపిస్తుంది కదా, ఎక్కువ లాంగ్ కూడా చేయను. చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ పెట్టట్లేదు అని. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు నా వ్లాగ్స్ చూస్తున్నారండి. అంటే నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నన్ను కూడా చూస్తున్నారా ఎంతమంది అని. దాని కారణంగా బర్త్డేకి చిన్న వ్లాగ్ పెట్టాను. మార్నింగ్ టైంలో అనుకోలేదు పెట్టాలని, అండ్ సడన్గా మా బేబీ కొద్దిగా సీరియస్ అవడంతో సరే వ్లాగ్ చేద్దామని చేశాను, చిన్న వ్లాగ్. ఓకేనా, ప్రతి ఒక్కరు చూసేయండి. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, అండ్ విష్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.